పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్. వంగవీటి రాధా గారు ఎవరైతే ఉన్నారో ఆయన వైసీపీలో జాయిన్ అవుతారో ప్రచారం జరుగుతుంది. దాన్ని మీరు ఎలా చూస్తారు? వెల్కమ్. వస్తారంటారా? వస్తే మంచిదే. వాళ్ళ నాన్నగారికి మంచి గుడ్ విల్ ఉంది. కాపు సామాజిక వర్గం పార్టీకి అనుకూలంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ నుంచి రాజశేఖర రెడ్డి గారి తండ్రికి వాళ్ళందరికీ బాగుంది. పొద్దున స్క్రోలింగ్ చూశాను, టీవీ9 10:30కి స్క్రోలింగ్ చూశాను. వెల్కమ్, మంచిదే, బాగుంటుంది. కాపు సోదరులు బ్రహ్మాండంగా స్పందిస్తారు. జగన్ ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది, బ్రహ్మాండంగా ఇన్ అవుతుంది. 175కు 175 గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. మరి రాధా గారు వైసీపీలోకి వస్తే పవన్ కళ్యాణ్ అవన్నీ మామూలే. రాజకీయాలలో ఎదురు దెబ్బ, ప్రతిపక్షము పాలకపక్షము అవన్నీ ఉంటాయి. ప్రతిపక్షం ఉన్నంటే పాలకపక్షం స్ట్రాంగ్గా ఉంటుంది. అవన్నీ మామూలే. వాళ్ళకి దోసింది వాళ్ళు చెప్తారు, వీళ్ళకి దోసింది వీళ్ళు చెప్తారు. మంచి మెజారిటీలో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. రాధా బ్రహ్మాండంగా మంచి సపోర్ట్గా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. రాధా గారు ఉన్నారు కదా, ఆయన వైసీపీలో జాయిన్ అవుతారని ప్రచారం చేస్తారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? బ్రహ్మాండంగా ఫాలో అయిన నాయకుడు కదా వంగవీటి రంగా గారు. అంటే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో 4-5 జిల్లాల్లో ఆయనకి ఒక క్రెడిట్ ఉంది. అభినందిస్తాం. ఏముంది దానికి? వైసీపీలోకి వస్తారంటారా? ఖచ్చితంగా వస్తారు. సెంట్రల్ నియోజకవర్గం పోటీ కూడా చేస్తారు. వస్తే మాత్రం కంపల్సరీగా సెంట్రల్ నియోజకవర్గం ఆయనకే సీట్ ఇస్తారు. అది మరి కాపు సోదరులు ఏమైనా స్పందన? బ్రహ్మాండంగా ఉంటారు. ఎందుకంటే ఇప్పటికి కూడా ఈ 35 ఏళ్ళ నుంచి కూడా రంగా గారు అంటే చాలామంది అభిమానులు ఉన్నారు. అచ్చం కాపు సోదరులే కాదు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఆయనకి మద్దతు ఉంది. అంతేందుకు ఈ రాణిగారి తోటలో పట్టాలు ఇప్పించింది కూడా రాధా గారే. ఎప్పుడు 2004. అంతకుముందు రాణిగారి తోట పట్టాలు లేవు, అంతా అగ్రిమెంట్ రాసుకోవడమే. లైఫ్ మొత్తం ఆయన కాబట్టి అభినందిస్తారు, అందులో తప్పేం లేదు. మరి రాధా గారు వస్తే ఒకవేళ పవన్ కళ్యాణ్ లేదు, ఇక్కడ అంత ప్రభావం ఏముండదు. ఎవరి ప్రభావం వాళ్ళదంటే. పవన్ కళ్యాణ్ ప్రభావం అంటే ఇక్కడ వెస్ట్ అంటున్నారు కదా, అది ఈ జిల్లాల మీద అంత ప్రభావం ఉండదు పవన్. అది వంగవీటి రాధా గారు ఒకవేళ వస్తారంటారు కన్ఫామ్గా? ఖచ్చితంగా వస్తారు. సెంట్రల్ నియోజకవర్గం పోటీ కూడా చేస్తారు. పవన్ కళ్యాణ్ వంగవీటి రాధా మధ్య ఏమైనా భేద? ఏముండదండి. ఎవరు పార్టీ ఒక వ్యాపారం లాంటిది. ఎవరు అప్పుడు ఎవరి భవిష్యత్తు వాళ్ళది. అది రాధా గారు ఆల్రెడీ వైసీపీలో ఉన్నారు కదా మొన్నటి దాకా. చిన్న సమస్యలు బయటకు పోయాడు. అది పోయినసారి సెంట్రల్ నియోజకవర్గం నుంచి అడిగాడు, ఆయనకి రాలేదు కాబట్టి వెళ్ళాడు. మళ్ళీ వస్తారు. వస్తే మాత్రం ఖచ్చితంగా సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడు. పరిస్థితి ఏముంది ఈసారి? మరి ఆయన ఓటింగ్ శాతం ఎంత పెరుగుతుందో చూడాలి. ఫలితాలంటే ఇక్కడ టఫ్ ఈస్ట్లోనే ఆయన ప్రభావం ఉంటుంది తప్ప మిగతా జిల్లాలో అంతగా ప్రభావం ఉండకపోవచ్చు నా అభిప్రాయం. వంగవీటి రాధా గారు ఉన్నారు కదా, ఆయన ఇప్పుడు వైసీపీలో జాయిన్ అవుతున్నారని ప్రచారం జరుగుతుంది. దాన్ని మీరు ఎలా చూస్తారు? వంగవీటి రాధాకృష్ణ మంచివాడే కాదని నేను అంటలా. అన్నిటికీ వైఎస్ రాజశేఖర రెడ్డిలో ఉన్నప్పుడు మహానుభావుడు మంచివాడే. వంగవీటి రాధాకృష్ణ మంచివాడే. ఆయన ఇప్పుడు వైసీపీలోకి వస్తారని ప్రచారం జాయింది. అప్పుడు కొండల మీద ఇల్లు కానీ రాణిగారి తోట కానీ పట్టాలు తీసుకొచ్చింది మహానుభావుడు ఆయనే. ఆయన పట్టుదల పెట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అన్నీ చేసి కొండ మీద పట్టాలు కానీ రాణిగారి తోట కానీ 36,000 కట్టమని తెలుగుదేశం పరిపాలనలో అడిగినప్పుడు అంత కాదు, అంత ఓలేరు లేబరే అని చెప్పి పట్టాలు తీసుకొచ్చిన మహానుభావుడు వంగవీటి రాధాకృష్ణ. నేను కాదన్నాను. వంగవీటి రాధాకృష్ణ ఇవాళ వైసీపీలోకి వెళ్ళాడంటే దేనికి వెళ్ళాడంటే అదే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్కి పోకుండా ఉన్నట్టుగా అయితే ఆయన టికెట్ ఎక్కడ కూడా తూర్పు నియోజకవర్గం ఎక్కడైనా కానీ సెంటర్లో కానీ ఎక్కడైనా కానీ వేయకుండా ఉంటే ఆయనకి ఏదో ఒక పదం ఇచ్చాడే మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి. కానీ పవన్ కళ్యాణ్ పార్టీలోకి వెళ్ళాడు. అప్పుడు వెళ్ళాక ఆయన జీవితమే సర్వనాశనం అయిపోయింది రాధాకృష్ణ గారిది. ఇక్కడ కూడా కలిసి ఓడిపోయాడు. ఇది వంగవీటి రాధా గారు ఎవరైతే ఉన్నారో ఆయన వైసీపీలోకి వస్తారని ప్రచారం చేస్తుంది. దాన్ని ఎలా చూస్తారు? వంగవీటి మళ్ళీ వస్తారని ప్రచారం చేస్తుంది. అది ఎటు మేలు దొరుకుతుందంటే అతే వస్తారు కానీ కీడు తిరిగి ఎవరు పారు. జగనే జగమంతా తిరుగులేదు. మరి పవన్ కాపు సంఘ సోదరులు ఏమైనా సపోర్ట్ చేస్తారంట రాధా గారికి? ఏంటంటే వచ్చి అన్ని వచ్చి మాట్లాడి తిరుగులేదు.
జగమంతా జగనే. ఇప్పుడు వైసీపీలోకి మంగువీటి రాధా గారు ఉన్నారు కదా, ఆయన వస్తున్నారు వైసీపీలో జాయిన్ అవుతున్నారు ప్రచారం జరుగుతుంది, దాన్ని మీరు ఎలా చూస్తారు? అవన్నీ అయితే ఉత్తర దుష్ప్రచారం చేస్తారు. ఒకవేళ వచ్చినా మా జగన్మోహన్ రెడ్డి మనసు ఎవరిని వచ్చి చేర్చుకుంటాడు, ఒకరినేమో విమర్శించాడు. లైన్కి వచ్చిన వాడికి కనిష్టంగా ఆయన ఆధ్వర్యంలో పని చేపిస్తారు. చంద్రబాబు నాయుడు 1000 కోట్లు ఇచ్చి వాళ్ళకి ఒక కాంట్రాక్ట్ ఇచ్చి ఒక చెరువులు దోచుకో ఒక భూమి దోచుకోమని మనసుగా జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలు ఊరల్లో తిరిగి వాళ్ళ మనిషి ఎట్టుంది ఆ మనిషి ప్రకారం టికెట్ ఇస్తాడు. వీళ్ళు ఎంతమంది మారిన ఎంతమంది వచ్చినా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మనిషినే గెలిపించుకుంటారు, దానికి తిరుగులేదు. అది మంగువీటి రాధా గారికి కాపు సోదరులు ఏమైనా సపోర్ట్ చేస్తారు? ఒకవేళ సపోర్ట్ అభిమానులు కాపు సోదరులు సగం అభిమానులు వైసీపీ లేకుండా ఎలాగపోయినారు ఉండరుగా. ఇప్పుడు కాపు సోదరులు అంటే అంత ఏంటి, జనసేన కలిసి లేరు, వైసీపీలో లేరు, ఇటు ఉండరు అటు ఉండరు. అన్ని పార్టీలు అందరూ ఉండేదే, ఏం లేకుండా ఏమి ఉండరు. ఫుల్ సపోర్ట్ వచ్చి నిజే చేస్తారు. మరి కాపులు ఏమైనా పవన్ కళ్యాణ్కి ఎదురు తప్ప ఛాన్స్ ఏమైనా ఉందంటారా? మామూలుగా కాదు, జపచ్చులుగా మన తెలంగాణలో ఎట్టపోయింది అంతగానో దారుణంగా పోద్దాడ. అదే పవన్ కళ్యాణం కానీ ఒక పార్టీలో కానీ నీతి నిజాతుకుంటే కొంచెం పరువుగా వచ్చేవాడు. ఇప్పుడు 100 పార్టీలు మారిండు, 100 హామీలు ఇస్తుండు, వస్తుంది అవన్నీ. అదే కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడు సొంతంగా ఒక్కడు కానీ పోటీ చేసి ఉంటే సరే కొద్దిగా బెట్టిగా కొంతమంది నోట్లు వేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదుగా, ఆయన తెలంగాణలో పోతూ ఉంటాడు, ఏడపోతుంటాడు, ఆడిపోతుంటాడు, మళ్ళీ ఆటికి కలిసిపోతుంది, బీజేపీ పోతూ ఉంటాడు. ఎవరు నమ్మాలా? ఇక్కడ వైసీపీలోకి రాధా గారు జాయిన్ అవుతున్నారు, ఎలా ఉండదు? వైసీపీను అంతమంది 100,000 మంది వచ్చినా అందులో తిరగలేదు. వైసీపీ గ్యారంటీ ఎక్కడైనా. రాజా గారు కూడా జాయిన్ అవుతారని ఇప్పుడే ప్రచారాలు జరుగుతాయి. రాజా గారు జాయిన్ అయితే వస్తాడని మనకు తెలియదు, ఆత్మకి అయితే నెంబర్ 1 వచ్చింది. ఎందుకంటే అసలు వాళ్ళ డాడీ బాగా పేదలకి అంతా బాగా చేశాడు కాబట్టి రాధా గారు వస్తే ఇంకా నెంబర్ 1 ఆహ్వానించడానికి. కాపులు సపోర్ట్ చేస్తారంటారు రాధా గారిని? ఎక్సలెంట్గా చేస్తారండి కాపులు. అసలు కాపులు అనేదానికి ఈ కులాలు మొత్తం తెచ్చింది ఎవరు? ఇట్లాంటివన్నీ ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే. రాజకీయానికి కులాలు రంగులు పూస్తే అది వేస్ట్. ఎందుకంటే ఒక కులము ఓటింగ్ చేస్తే గెలుస్తాను నేనని గుండెల మీద చేసుకొని చెప్పమని ఏ నాయకుడిని ఆయన ఇప్పుడు కాదు, అసలు రాజకీయ చరిత్రలో చెప్పమని. మరి ఇద్దరు ఎవరికి వేస్తారంటారు? రాధా గారికి వేస్తారా, పవన్ కళ్యాణ్ గారు వేస్తారా? ఒకవేళ పోటీ చేస్తే ఇద్దరికి విజయవాడ నియోజకవర్గం కానీ విజయవాడ కానీ దాదాపు నాకు తెలిసి రాధా గారికి ఓటింగ్ చేస్తారు. పవన్ కళ్యాణ్ని రాధా గారిని నిలబెట్టండి, పవన్ కళ్యాణ్కి ఒక ఓటు గడిపోయారు అనుకోకుండా అతను అతనికి ఉండే టాలెంట్ ఏదో సినిమాల్లో డైలాగులు వచ్చి మాట్లాడుకుంటే కాదు. ఇప్పుడు నెక్స్ట్ ఇట్లా అనేది అది కరెక్ట్ కాదు. రాజకీయం వేరు, సినిమా ఫీల్డ్ వేరు. చిరంజీవి గారు నెంబర్ 1గా చేశాడు. చేసినా కానీ ఎందుకు రాజకీయంలో ఆగలేకపోయాడు? 18 సీట్లు వచ్చినాయి ఉమ్మడి రాష్ట్రంలోనే. 18 వచ్చి కూడా ఆగలేక ఎందుకు పోయాడు? ఎప్పుడన్నా చిరంజీవి ఎప్పుడైనా పొరపాటుగా అసలు మాట్లాడ్డాడు. నువ్వు ఈరోజు ఇక్కడ కానీ స్టేజ్ గడిచి ఒక మాట మాట్లాడుతావు, మళ్ళీ పక్కన ఇదే సెంటర్లో ఆ సెంటర్లో గడితే ఆడొక మాట మాట్లాడుతావు. మాటలు వేరు, రాజకీయం వేరు, తెలివి వేరు. తెలివి ఈరోజు చిన్న పిల్లల్ని కదిలి అసలు ఎవరికి మైండ్ లేకుండా ఎవరు లేరు. మైండ్ లేని మాటలు మాట్లాడిన దానివల్ల ఉపయోగం ఉండదు. నేను కూడా మాట్లాడతా, కళ్ళు తాగిన కోచి ఊపిద్ది అంటారులే, అట్లా అనకూడదు. నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది, ఇంకొకరి ఇష్టం ఉంటుంది. బలవంతంగా ఓటేపీలేవుగా. నువ్వు అవసరమైతే పవన్ కళ్యాణ్కి ఏమైనా వివాదాలు వస్తాయంటారు ఇలాగా పోటీ చేస్తే? నాకు తెలిసి నేను చెప్తుంటా, వాళ్ళిద్దరికి విభేదాలు రావాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే కులం కదా, కాపులే కదా. ఆ కులమే తెచ్చింది ఎవరు? పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాతనే. సరే పవన్ కళ్యాణ్ ఏదైనా విభేదాలు వస్తాయా అనే దానికి ఓట్లు వాళ్ళిద్దరికి ఒక్కొక్కటిగా ఉండేది, జనాలు కదా ఓట్లు వేసేది. విభేదాలు వచ్చి ఏం చేస్తాడు? మనం అనుకుందాము ఉదాహరణకి వివాదాలు వస్తాయి, వాళ్ళిద్దరు ఇప్పుడు పెద్ద నాయకుడి కానీ ఒక్క ఓటే ఉంటుంది, అది నీ ఇష్టం వచ్చిన కాడ వేసుకుంటావు. వివాదాలు వస్తాయి, ఓట్లు మొత్తాన్ని తీసుకొచ్చి కుప్పగొట్టగా వేసుకోలేడుగా. కన్ఫర్మ్ వస్తారంటారు రాధా గారు వైసీపీలోకి? అది మనం చెప్పలేమండి. ఎందుకు చెప్పలేమంటే అది వాళ్ళ మనస్తత్వాలు ఎట్టుంటాయో ఏమో. వస్తే మాత్రము నాకు తెలిసి నా బోటి ప్రతి ఒక్క పేదవాడు ఆహ్వానిస్తారు. నెంబర్ 1 అందులో తిరిగే లేదు.